దిస్ ఇస్ డాక్టర్ మృదులా రెడ్డి, ఓం శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్, జగిత్యాల. వర్షాకాలం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, మనకే కాదు ఈవెన్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇష్టమే. బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ రావడానికి కామన్ సీజన్ ఇది. అలానే ఐ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్. ఐ ఇన్ఫెక్షన్స్ ఈ రెయినీ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఈ వర్షాకాలంలో అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, పొల్యూటెడ్ వాటర్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఐ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి ఎక్కువగా కంజక్టివైటిస్ రూపంలో, లేదా కన్ను మీద చిన్న కురుపుల్లాగా కావచ్చు, ఎలర్జీ కావచ్చు. ఇవి వచ్చినప్పుడు కళ్ళలో నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబడడం, కళ్ళు మసకబారడము, లేకపోతే కళ్ళలోంచి బూజు రావడం, పొద్దున్న లేవగానే కళ్ళు అతుక్కపోవడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట. అలాగే నల్లపాప మీద కూడా అల్సర్స్ వచ్చేయడానికి కూడా చాలా కామన్ సీజన్ ఇది. సో ఇవన్నిటికీ మనకు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వర్షంలో తడవకుండా చూడండి. ఏ నీళ్లు పడితే వాటితో కళ్ళు కడుక్కోవద్దు. అండ్ కళ్ళను చాలా తక్కువ, అస్సలు రబ్ చేయకుండా చూడండి. టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఇంకా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఈ వర్షాకాలం ఎంజాయ్ చేద్దాం, ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉందాం.